ఒకప్పుడు భారతదేశంలోని పచ్చని అడవుల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో మీరా అనే జిజ్ఞాస మరియు దయగల చిన్న అమ్మాయి నివసించేది. ఆమె ప్రకాశవంతమైన మెరిసే కళ్ళు మరియు తన చుట్టూ ఉన్న జంతువులు మరియు ప్రకృతి పట్ల ఆమెకున్న లోతైన ప్రేమకు ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు మీరా తన బుట్టతో అడవిలో తిరుగుతూ పువ్వులు కోస్తూ చెట్లపై పక్షులు నృత్యం చేయడాన్ని చూస్తూ ఉండేది. ఒక ప్రత్యేక రోజు అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఆమె సహాయం కోసం సన్నని కేకలు వినిపించాయి. ఆసక్తితో ఆందోళనతో మీరా ఆ శబ్దాన్ని అనుసరించి వేటగాడి వలలో చిక్కుకున్న గంభీరమైన నెమలిని కనుగొంది. దాని శక్తివంతమైన ఈకలు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. అయినప్పటికీ అది క్రూరమైన ఉచ్చు నుండి తనను తాను విడిపించుకోవడానికి చాలా కష్టపడింది. మీరా హృదయం ఆ అందమైన పక్షి పట్ల కరుణతో నిండిపోయింది. నెమలి దయ మరియు అందానికి చిహ్నం మాత్రమే కాదు, వారి గ్రామంలో పవిత్రమైన జీవిగా కూడా గౌరవించబడుతుందని ఆమెకు తెలుసు. సహాయం చేయాలని నిశ్చయించుకుని మీరా ఆ పక్షిని జాగ్రత్తగా సమీపించింది. ఆమె దానితో ప్రశాంతంగా ఓదార్పునిచ్చే స్వరంతో మాట్లాడుతూ, చింతించకు, నేను నీకు సహాయం చేస్తాను అని గుసగుసలాడుతూ భయపడిన నెమలిని శాంతింపజేసింది. మీరా వల విప్పడం ప్రారంభించగానే ఆమెకు ఏదో ఇబ్బందికరంగా ఉందని గ్రహించింది. వేటగాడు దగ్గర్లోనే ఉన్నాడు మరియు ఆమెను చూశాడు. నెమలిని కాపాడటానికి త్వరగా చర్య తీసుకోవాలని మీరాకు తెలుసు మరియు తనను తాను కూడా. వేగంగా ఆలోచిస్తూ ఆమె తాను మోసుకెళ్లిన బుట్టను ఉపయోగించి నెమలిని కప్పేసింది. వేటగాడి దృష్టి నుండి తెలివిగా దానిని దాచింది. ఆ తరువాత వేటగాడు దగ్గరకు వచ్చేసరికి ఆమె తన కుటుంబం కోసం మూలికలు సేకరిస్తున్నట్లు నటిస్తూ ప్రశాంతంగా నడవడం ప్రారంభించింది. నువ్వు దగ్గరలో ఏవైనా జంతువులను చూశావా అని వేటగాడు మీరా వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. మీరా అమాయకంగా నవ్వింది. ఆమె గుండె దడదడలాడింది. లేదు సార్, నేను ఈ రోజు ఏమీ చూడలేదు. ఊరి కోసం పూలు సేకరిస్తున్నాను ఆమె మెల్లగా సమాధానం ఇచ్చింది. వేటగాడు ముఖం చిట్లించి సందేహంగా ఉన్నాడు, కానీ ఆమెను అనుమానించడానికి కారణం కనుగొనలేకపోయాడు. చివరికి వేటగాడు తల ఊపి ఆ చిన్నారి ఉనికిని తోసిపుచ్చుతూ వెళ్లిపోయాడు. అతను కనిపించకుండా పోయిన తర్వాత మీరా త్వరగా నెమలి వద్దకు తిరిగి వచ్చి మెల్లగా వలను విప్పి దానిని విడిపించింది. ఆ పక్షి తన రెక్కలను చాచి మెత్తగా కృతజ్ఞతతో కేకలు వేసింది. నెమలి ఆకాశంలోకి ఎగరడం, సూర్యకాంతిలో దాని అద్భుతమైన ఈకలు మెరుస్తున్న దృశ్యాన్ని చూస్తూ మీరా ఆనందంతో ప్రకాశించింది. అది ఎగిరిపోతుండగా మీరా ధైర్యం మరియు దయకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా నెమలి ఆమె పైన ప్రదక్షిణ చేసింది. మీరా ఒక విలువైన ప్రాణాన్ని కాపాడిందని తెలిసి ఆమె హృదయంలో ఒక వెచ్చని కాంతి నిండిపోయింది. ఆ రోజు నుండి మీరా మరియు నెమలి ప్రత్యేక స్నేహితులు అవుతారు. మీరా అడవిని సందర్శించినప్పుడల్లా నెమలి కనిపించేది మరియు వారు కలిసి ప్రశాంతమైన క్షణాలను పంచుకునేది. ఆమె కథ ఒక ప్రతిష్టాత్మకమైన పురాణగాథగా మారింది.